డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టార్. డిస్టెన్స్ అనేదేమో స్కేలార్, డిస్టెన్స్ ఆల్వేజ్ స్కేలార్. అదే డిస్ప్లేస్మెంట్ మాత్రం ఏమవుతుంది, వెక్టార్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ మాత్రం ఏమవుతుంది, వెక్టార్ అవడం జరుగుతుంది. ఒక పర్టికులర్ డైరెక్షన్లో అది ట్రావెల్ అవుతుంది. ఎక్కడ, డిస్ప్లేస్మెంట్కు. నెక్స్ట్ క్వశ్చన్ 237 క్వశ్చన్. ఈజ్ డిస్టెన్స్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్. డిస్టెన్స్ అనేది రిలేటివా అబ్సల్యూటా? రిలేటివ్. డిస్టెన్స్ అనేది రిలేటివ్. అది దాని యొక్క షేప్ మీద డిపెండ్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద పాత్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని ఏమంటారు, రిలేటివ్ అంటారు. సో కాబట్టి డిస్టెన్స్ అనేది ఏంటిది, రిలేటివ్. వాట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. లెంత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ కాదు, డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ని పైకి విసిరినాడు అనుకోండి, ఇట్లా పోయి ఇట్లా ఇక్కడ వచ్చి కింద పడుతుంది. ఈ మొత్తం మార్గం యొక్క పొడవునేమో డిస్టెన్స్ అనాలి. ఈ రెండు ఇనిషియల్ పొజిషను, ఫైనల్ పాయింట్స్, దీని మధ్య ఉన్న లీస్ట్ డిస్టెన్స్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటారు. మొత్తం మార్గాన్ని కొలిస్తేనేమో అది డిస్టెన్స్. అట్లా కాకుండా ఇనిషియల్కి ఫైనల్కి మధ్య ఉన్న దూరాన్ని మాత్రమే కొలిస్తే అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. 239 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంటివి? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంటివి? మీటర్స్. మీటర్స్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. మీటర్స్ అనేది ఏంటిది, డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్. డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్. 240 క్వశ్చన్. ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ స్కేలార్ ఆర్ వెక్టార్? డిస్ప్లేస్మెంట్ అనేది స్కేలారా లేదా వెక్టారా? డిస్ప్లేస్మెంట్ అనేది స్కేలారా లేదా వెక్టారా? వెక్టార్. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. ఎందుకు? దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇనిషియల్ నుంచి ఫైనల్ పాయింట్స్ మధ్యలో ఉండే దూరము ఎంతో కొంత ఉంటుంది. 20 మీటర్లు, 30 మీటర్లు, 5 మీటర్లు, అట్లా ఎంతో కొంత డిస్టెన్స్ అనేది మ్యాగ్నెట్యూడ్ ఉన్నది, అంటే ఎంతో కొంత దూరం ఉన్నది దీనికి. అదేవిధంగా ఒక్క డైరెక్షన్లోనే కొలిచినాం కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్కు ఏముంటుంది, వెక్టార్గా మనం తీసుకుంటాము. డిస్ప్లేస్మెంట్ని ఏమంటారు, వెక్టార్ క్వాంటిటీగా తీసుకుంటారు. ఎందుకు వెక్టార్ క్వాంటిటీగా తీసుకుంటున్నారు డిస్ప్లేస్మెంట్ని అంటే దీనికి ఒక డైరెక్షన్ ఉన్నది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఉన్నది, అందుకే దీన్ని వెక్టార్గా తీసుకోవాలి. ఇప్పుడు వెక్టార్ అంటే ఏముండాలి, దానికి బోత్ డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. రెండు ఉంటేనే వెక్టార్ అవుతుంది. డైరెక్షన్ లేక ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని ఏమంటారు, స్కేలార్ అంటారు.